డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను అనుకున్నప్పుడు ఆ క్షణాలు మీకు ఎలా అనిపించింది? గ్రూప్ 1కి రావడం, గ్రూప్ 1లో నాది ఇది సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కానీ బట్ క్లియర్ చేయలేకపోయాను. అసలు మీకున్న ఫస్ట్ ప్రౌడ్ మూమెంట్ ఏంటి? డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు అనుకున్నప్పుడు ఫస్ట్ మీ ప్రౌడ్ మూమెంట్ ఏంటి? సార్ వెంటనే ఇంట్లో వాళ్ళ రియాక్షనే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరు అసలు మాట్లాడలేకపోయారు. కాల్ చేసిన వెంటనే ఒక 2-3 మినిట్స్. మీకు ఎలా అనిపిస్తుంది నాడి పట్టిన చేతితో ఈరోజు ఆల్మోస్ట్ లాఠీ పట్టుకొని చట్టాన్ని కాపాడాలి, దానికి దీనికి మీకు ఎలా బ్యాలెన్స్ అనుకుంటారు? ఒక డాక్టర్గా చేసిన, ఒక పోలీస్గా చేసిన ఏదైనా సరే అది ప్రజలకి సేవ చేయడమే అని. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఈ రిజల్ట్ రాగానే మీకు ఫస్ట్ ఎవరితో కాంప్లిమెంట్ బాగా నచ్చింది అనిపించింది? ఊరిలోకి రాగానే అండ్ ఆ గ్రాండ్ వెల్కమ్ని నేను ఇప్పటికీ మర్చిపోలేనేమో, టు బి హానెస్ట్ చెప్పాలి అని అంటే. నేనైతే నిజంగా అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ యాక్చువల్లీ. అసలు ఇప్పుడు ఆల్రెడీ ఎంబీబీఎస్ మీరు డాక్టర్ అంటేనే పేషెంట్లు వీళ్ళతో ఎక్కువ బిజీ ఉంటారు. అసలు మీరు ఎప్పుడు చదివారండి? ఫస్ట్ కోచింగ్కి ఢిల్లీ అని అనుకున్నాను సార్. బట్ నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు వెంటనే మా మదర్కి క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వడం అండ్ ఒక 3-4 మంత్స్లోనే నేను వెనక్కి రావడం జరిగింది. మహిళలు పోలీసు డిపార్ట్మెంట్ అంటే చాలా వరకు ఆలోచిస్తారు, కొంతమంది ఇన్స్పిరేషన్ చూసి వస్తూ ఉంటారు. మీకేం అనిపించలేదా ఇది నేను చేయలేను, ఈ పోస్ట్కి అమ్మాయిలు కరెక్టా కాదా అనే థాట్ కూడా నా మైండ్కి రాలేదు. బికాజ్ నా అయితే డాక్టర్ ఇన్ ద సెన్స్ మోర్ సెన్సిటివ్ అన్నట్టు. బట్ ఇక్కడ మీకు తెలియదు ఉంది డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఉండేదాన్ని బట్టే మీరు ఉంటే ఉంటారు. బట్ టోటల్గా డిఫరెంట్ కదా, మీరు బ్యాలెన్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? డాక్టర్ లైఫ్ అంటే ఇంకా చాలా హ్యాపీగా మీరు దగ్గరుండి వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడొచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఇలాగ డిపార్ట్మెంట్? ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను సాల్వ్ చేయడం వేరు, ప్రాబ్లం రాకుండా చేయడం వేరు కదా సార్. నమస్తే. నమస్తే సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి ఫ్రమ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తేజస్విని గారు చెప్పండి అండి, అసలు మీరు ఫస్ట్ గ్రూప్ 1లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను అనుకున్నప్పుడు ఆ క్షణాలు మీకు ఎలా అనిపించింది? సార్ నేను ఈ సివిల్ సర్వీస్ అనేది నాకు ఒక షార్ట్ జర్నీ కాదు సార్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. ఫస్ట్ అంటే ఆబ్వియస్లీ నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. తర్వాత నేను గ్రూప్ 1కి రావడం, గ్రూప్ 1లో నాది ఇది సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కానీ బట్ క్లియర్ చేయలేకపోయాను. అండ్ సెకండ్ అటెంప్ట్లో నాకు డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఐమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ అదొక చాలా ప్రౌడ్ఫుల్ మూమెంట్ సార్. అది నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేని ఒక అనుభూతి అనే చెప్పాలి. వెంటనే నేను నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఫోన్ చేసి చెప్పడం, అది ఆ మూమెంట్ నేను నిజంగా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. అయితే తేజస్విని గారు ఒక గ్రామీణ నేపథ్యం నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళారు, ఆ అనుభూతి మీకు అసలు ఎలా అనిపిస్తుంది? సార్ నిజంగా ఇది చాలా ప్రౌడ్ఫుల్ మూమెంట్. అంటే ఎప్పుడైనా మనం ఇలా సక్సెస్ అయినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సంతోషం కానీ అండ్ అంటే మొత్తం ఇది నా విజయాన్ని కాకుండా మన విజయంలో భావించి నాతో ఉండి నన్ను అభిమానించిన వాళ్ళందరినీ ఆ యొక్క ఆదరణ చూస్తుంటే నేను పడిన కష్టం అంతా వర్త్ఫుల్ అండ్ అవును సాధించడానికి నాకు అంటే ఇంత గర్వకారణంగా నేను చేయగలిగాను అన్న దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. అయితే తేజస్విని గారు మీరు ఎంబీబీఎస్ చేసి డాక్టర్గా ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ మీరు ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలని అసలు ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు? సార్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు ఇది లేదు సార్. ఫస్ట్ ఐదర్ అంటే చిన్నప్పటి నుంచి మనకి ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్, ఈ రెండు మన మైండ్లో ఉంటాయి ఎప్పుడు. బట్ నేను చిన్నప్పటి నుంచి సోషల్ ఓరియంటెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో నేను డాక్టర్ చూస్ చేసుకున్నాను, 10 మందికి సహాయకంగా ఉండాలి అని చెప్పి. బట్ నేను మెడిసిన్ చేస్తున్నప్పుడు నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేశాను. అక్కడ ట్రైబల్ పీపుల్ ఎక్కువ వస్తూ ఉంటారు సార్, ఫ్రమ్ వైజాగ్ అండ్ విజయనగరం. ట్రైబల్ పీపుల్ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చాలా సంఘటనలు నేను ఎదుర్కొన్నాను సార్. అంటే వాళ్ళ కష్టాలు కానీ కనీసం మినిమం అవేర్నెస్ లేకుండా వాళ్ళ ప్రాణాలు కోల్పోయేంత స్థితికి రావడం, అవన్నీ నాకు చాలా కదిలించాయి. అంటే ఒక డాక్టర్గా నేను కేవలం ఒక క్యూరేటివ్ పార్ట్, అంటే వాళ్ళకి రోగం వస్తే తగ్గించగలుగుతున్నాను తప్ప ఆ రోగాన్ని రాకుండా ఆపలేకపోతున్నాము. సో బట్ అలాంటి మనం ఆ స్టేజ్లో ఉండాలి అంటే నాకు సివిల్ సర్వీసెస్ ఒక గొప్ప వే అని అనిపించింది.
అక్కడ మెడిసిన్లోనే నేను డిసైడ్ అయ్యాను సార్. మెడిసిన్లో డిసైడ్ అయ్యి లేదు ఇంకా ఎక్కువ మన ఇంపాక్ట్ గట్టిగా ఉండాలి, ప్రజలకి ఇంకేదన్నా చేయాలి అంటే సివిల్ సర్వీసెసే మెయిన్లా నేను అప్పుడు అనుకుని నా మెడిసిన్ అయిన తర్వాత డిసైడ్ అయ్యి అప్పుడు నేను సివిల్ సర్వీసెస్కి వెళ్ళాను సార్. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది నాడి పట్టిన చేతితో ఈరోజు ఆల్మోస్ట్ లాఠీ పట్టుకొని చట్టాన్ని కాపాడాలి, దానికి దీనికి మీకు ఎలా బ్యాలెన్స్ అనుకుంటారు? సార్ ఏదైనా సోషల్ సర్వీసే సార్. ఐదర్ ఒక డాక్టర్గా చేసిన ఒక పోలీస్గా చేసిన ఏదైనా సరే అది ప్రజలకి సేవ చేయడమే అని. అంటే నాకు అప్పుడు ప్రాణాన్ని కాపాడి ఆ పొజిషన్లో నేను సేవ చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఇంకొక విధంగా సేవ చేస్తున్నాను. ఏదైనా సేవ చేయడమే, నా వృత్తిని నేను 100% న్యాయం చేయడమని అనుకుంటున్నాను సార్. మీ కుటుంబ నేపథ్యం ఉంటుంది సార్? మా ఫాదర్ టీవీ రాఘవల్ గారు, ఆయన అడ్వకేట్, అండ్ మదర్ జయలక్ష్మి గారు, ఆమె హౌస్ వైఫ్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు మా వెరీ యంగేజ్లోనే చనిపోయారు సార్. అండ్ ఐ హ్యావ్ 2 brothers. మా ఎల్డర్ బ్రదర్ వచ్చి హీజ్ ఇన్ IITN అండ్ సాఫ్ట్వేర్, ప్రజెంట్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు. అండ్ మా పెద్ద వదిన చార్టెడ్ అకౌంటెంట్. అండ్ రెండో అన్నయ్య వికాస్, తను అడ్వకేట్గా చేస్తున్నారు ఏలూరు డిస్ట్రిక్ట్ కోర్టులో. అండ్ చిన్న వదిన కూడా లాయర్ సార్. ఇద్దరు అడ్వకేట్స్. అయితే ఆల్రెడీ మీరు ఒక జాబ్లో ఉన్నారు, MBBS చాలా రెప్యూటెడ్. అలాంటిది మీరు ఇలా గ్రూప్స్ ప్రిపరేషన్ అన్నప్పుడు మీ కుటుంబం నుంచి ఎలాంటి ప్రోత్సాహం వచ్చింది? పర్లేదు దీనికే ఉండొచ్చు కదా, మళ్ళీ ఇది ఎందుకు అని కొంతమంది నిరుత్సాహపరుస్తూ ఉంటారు. మీరు ఎలా ప్రోత్సహించారు మీ కుటుంబ సభ్యులు? సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఇన్ దట్. అంటే ఫస్ట్ నేను సివిల్స్కి వెళ్తాను అని అంటే నా ఫ్యామిలీలో ఎవరు నన్ను స్టాప్ చేయలేదు. వెళ్ళు అనే పంపించారు. వాళ్ళ కాన్స్టెంట్ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉంది. బట్ మీరు అన్నట్టు ఎంత ఎంకరేజ్మెంట్ ఉందో అంత డిస్కరేజ్మెంట్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నావు, చాలా మంచి ప్రొఫెషన్ని ఎన్నుకున్నావు, ఆల్రెడీ చేస్తున్నావు, ఎందుకని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నేను చెప్పినట్టు ఇది నాకు ఫస్ట్ అటెంప్ట్లో నాకు సక్సెస్ రాలేదు కాబట్టి ఈ టైం పీరియడ్లో చాలామంది అన్నారు కూడా, ఈ పాటికి నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే నీ ఫ్రెండ్స్ లాగా ఒక మంచి పీజీ చేసేదాన్ని అవి కూడా అన్నారు. బట్ నాకు అనిపించింది లేదు, నేను ఒకటి అంటే ఒక మంచి సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. బట్ నాకు అవన్నీ అంటే నేను అప్పుడు ఏం రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు, జస్ట్ నవ్వే ఊరుకునేదాన్ని. అంటే పెద్దవాళ్ళు అంటారు కదా సార్, మన అవర్ యాక్షన్ షుడ్ స్పీక్ లౌడర్ దెన్ అవర్ వాయిస్ అని. సో అది ఒక్కటే నేను బిలీవ్ చేశాను, అందుకే అప్పుడేమి అనేదాన్ని కాదు. బట్ థ్యాంక్ఫుల్లీ నేను వాళ్ళందరికీ ఆన్సర్ ఇచ్చానని అనుకుంటాను. ఎవరెవరుతున్నా కానీ మీ డెస్టినేషన్ ఏంటో మీకు తెలుసు. యా ఎస్ సార్, క్లారిటీ దాని మీద మీరు ఫోకస్ చేశారు. అవునవును. అయితే చెప్పండి, అసలు ఇప్పుడు ఆల్రెడీ MBBS మీరు డాక్టర్ అంటేనే పేషెంట్లు వీళ్ళతో ఎక్కువ బిజీ ఉంటారు. అసలు మీరు ఎప్పుడు చదివారండి? సార్ యాక్చువల్లీ నేను ఫస్ట్ కోచింగ్కి ఢిల్లీ అని అనుకున్నాను సార్. బట్ నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు వెంటనే మా మదర్కి క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వడం అండ్ ఒక 3-4 monthsలోనే నేను వెనక్కి రావడం జరిగింది. సో నాకు ఒక 2 years గ్యాప్ అక్కడే వచ్చింది సార్. మా మదర్ డయాగ్నోసిస్, ఆమె డెత్ అవన్నీ అవ్వడం వల్ల నాకు బ్రేక్ వచ్చింది. తర్వాత ఇంకా జాబ్ చేస్తూ అండ్ థ్యాంక్ఫుల్లీ ఆ జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండే వాళ్ళ ప్రోత్సాహం కానీ, మెయిన్లీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ, వీళ్ళందరి వల్ల నేను మాక్సిమం అంటే టైం షెడ్యూల్ చేసుకోవడం ప్రతి విషయంలో నాకు వాళ్ళ సపోర్ట్ అయితే ఉంది. సో ఇంకా నేను అంటే నాకు అక్కడ మిగిలిన టైం అంతా చదువుకోవడానికి అలా పెట్టేదాన్ని సార్. వర్క్ టైం అయిపోయిన తర్వాత కానీ అలాగా, తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడము ఇవన్నీ చేసేదాన్ని. సో అలాగా నాకు బ్యాలెన్స్ చేసుకోగలిగాను సార్. అసలు మీకున్న ఫస్ట్ ప్రౌడ్ మూమెంట్ ఏంటి? DSPగా సెలెక్ట్ అయ్యారు అనుకున్నప్పుడు ఫస్ట్ మీ ప్రౌడ్ మూమెంట్ ఏంటి? సార్ వెంటనే ఇంట్లో వాళ్ళ రియాక్షనే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరు అసలు మాట్లాడలేకపోయారు. కాల్ చేసిన వెంటనే ఒక 2-3 minutes అది ఒక సైలెన్స్ ఉంది అనమాట. అండ్ అంటే నాకు అర్థం చేసుకోగలను వాళ్ళ ఎమోషన్స్ అప్పుడు ఎలా ఉంది అని. సో నేను వాళ్ళతో లేకపోయినా సరే ఐ కెన్ సెన్స్ దట్ ఫీలింగ్, వాళ్ళు ఏమి ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. అది నేను వాళ్ళ దగ్గర లేను అని కొన్ని బాధపడ్డాను కానీ, బట్ వెంటనే కాల్ చేసినప్పుడు ఒక 2-3 minutes ఎవరు మాట్లాడలేదు. దేర్ వాజ్ ఏ బ్రీఫ్ సైలెన్స్ అనమాట. సో ఐ కెన్ అండర్స్టాండ్. సో అవును సార్, అవును. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఈ రిజల్ట్ రాగానే మీకు ఫస్ట్ ఎవరితో కాంప్లిమెంట్ బాగా నచ్చింది అనిపించింది? సార్ యాక్చువల్లీ నా లైఫ్లో నిజం చెప్పాలంటే చాలా స్పెషల్ పర్సన్స్ ఉన్నారు సార్. నేను దాన్ని డెడికేట్ చేయడానికి నేను వాళ్ళందరికీ కాల్ చేసినప్పుడు సార్ వాళ్ళకి ఒక హ్యాపీ టీయర్స్ వస్తాయి కదా, ఆ హ్యాపీ టీయర్స్ నేను ఎప్పుడు మర్చిపోలేను సార్. నా కష్టాన్ని అంతా మొత్తాన్ని అసలు అంటే ఇది వర్త్ అని నాకు అనిపించింది సార్. ఆ హ్యాపీ టీయర్స్ అవన్నీ చూసిన వెంటనే అది చాలా హ్యాపీగా అనిపించింది సార్. అండ్ నేను ఊరిలోకి రాగానే అండ్ ఆ గ్రాండ్ వెల్కమ్ని నేను ఇప్పటికీ మర్చిపోలేనేమో, టు బి హానెస్ట్ చెప్పాలి అని
అంటే నేనైతే నిజంగా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ యాక్చువల్లీ. మొత్తం ఊరు కదిలి వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ బిడ్డలాగా దగ్గరికి తీసుకుని వాళ్ళ అభిమానాన్ని అదంతా నేను ఇంకా లైఫ్లో ఏం చేసినా అంత అభిమానాన్ని సంపాదించలేనేమో, బట్ నాకు అది నేను ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేను సార్. అయితే మహిళలు పోలీసు డిపార్ట్మెంట్ అంటే చాలా వరకు ఆలోచిస్తారు, కొంతమంది ఇన్స్పిరేషన్ చూసి వస్తూ ఉంటారు. మీకేం అనిపించలేదా నేను సూట్ అవుతాను లేదంటే మహిళలు ఎలాగని మీకు అనిపించింది? చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో బాయ్ గర్ల్ అనే డిఫరెన్స్ ఎప్పుడు రాలేదు సార్. తర్వాత నేను ఇంటర్మీడియట్ నుంచి బయటే ఉన్నాను సార్, బయట చదువుకోవడం అదే చేశారని. ఈవెన్ మా పేరెంట్స్ కానీ తర్వాత మా అన్నయ్య వాళ్ళు కానీ బాబాయ్ వాళ్ళు ఎవరైనా సరే ఆ డిఫరెన్స్ అసలు ఎప్పుడు చూపించలేదు సార్. ఒంటరిగా ట్రావెల్ చేయడం కానీ అవన్నిట్లో ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు. నువ్వు గర్ల్ అని ఎప్పుడు వాళ్ళు అనలేదు, నాకు అనిపించలేదు సార్. సో నాకు ఈ ప్రొఫెషనల్లో ఈ జెండర్ డిఫరెన్సెస్ ఎప్పుడు నాకు అనిపించలేదు. ఇది నేను చేయలేను, ఈ పోస్ట్కి అమ్మాయిలు కరెక్టా కాదా అనే థాట్ కూడా నా మైండ్కి రాలేదు. బికాజ్ నా బ్రాటప్ కూడా అలానే ఉంది, వద్దు అయ్యి అని చెప్పి అలా కాదు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే హౌస్ హోల్డ్స్ వర్క్లో కూడా నాకంటే మా అన్నయ్య వాళ్ళే ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు. సో అంత జెండర్ ఈక్వాలిటీ ఉండేది ఇంట్లో. సో నాకు ఆ డిఫరెన్సెస్ ఎప్పుడు లేదు. అండ్ ప్రొఫెషన్కి ఫీమేల్ కరెక్టా కాదా అని కూడా ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు సార్. యువత అందరూ మీలాగా ఫాలో అయితే ఆటోమేటిక్గా ఈజీగా సక్సెస్ కొట్టచ్చు. ఏమైనా సీక్రెట్ చెప్తారా? మీ స్ట్రాటజీస్ ఏంటి గ్రూప్ 1 ప్రిపరేషన్లో? ఎందుకంటే అందులో మీరు ఫస్ట్ అటెంప్ట్ కాకుండా సెకండ్ అటెంప్ట్లో తీసుకున్నారు. ఆ స్ట్రాటజీస్ ఏమైనా చెప్పగలరా? సార్ స్ట్రాటజీస్ అంటే ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు అది నా ఫస్ట్ మెయిన్స్ వల్ల నాకు తెలియలేదు సార్. చాలా మిస్టేక్స్ నేను కూడా చేశాను. అండ్ ద వన్ మిస్టేక్ విచ్ ఐ డిడ్ వాజ్ చాలా ఐసోలేటెడ్గా ప్రిపేర్ అయ్యాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పీర్ గ్రూప్ ఇన్ దట్ ప్రిపరేషన్. సో దట్స్ ద డ్రాబ్యాక్. నేను ఫస్ట్ టైం సెలెక్ట్ అవ్వకపోవడానికి కూడా డ్రాబ్యాక్ అదే. ఐసోలేటెడ్గా ప్రిపేర్ అవ్వడం, నాకు తెలిసిందే చదవడము, అలా చదవడం వల్ల నేను ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వలేకపోయాను. సో ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడానికి సెకండ్ అటెంప్ట్లో నేను ఒక పీర్ గ్రూప్ ఫామ్ చేసుకోవడం. సో మేము ఒక 3 మెంబర్స్గా పీర్ గ్రూప్ ఫామ్ అయ్యాం సార్. ఇద్దరం డిఎస్పీస్గా సెలెక్ట్ అయ్యాము. సో ఆ పీర్ గ్రూప్ కానీ ఆ గైడెన్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఏవైతే రిమార్క్స్గా మిగిలిపోయాయో, ఏదైతే నేను మిస్టేక్స్ చేశానో అవన్నిటినీ సెకండ్ అటెంప్ట్లో రెక్టిఫై చేసి ఏమేమి అప్లై చేయాలో తెలుసుకుని దాని బేస్ మీద చదివి అయ్యాను సార్. అదే టిప్స్ అని అంటే సార్ పర్టికులర్గా అంటే ఇప్పుడు ఆన్సర్ రైటింగ్దే తీసుకున్నాం అనుకోండి సార్. ఆన్సర్ రైటింగ్ ఆబ్వియస్లీ అందరూ ప్రాక్టీస్ చేస్తారు, బట్ అందరూ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతారు. లైక్ ఇంట్రో అని, బాడీ అని, కన్క్లూషన్ అని, అని అంటారు. బట్ మన ఆన్సర్ రైటింగ్ ఆర్ మన ఆన్సర్స్ అంటే కొద్దిగా అట్రాక్టివ్గా అలా ఉండాలి అని అంటే లైక్ ప్రతి పాయింట్కి ఒక ఎగ్జాంపుల్ మెయింటైన్ చేయడం, ఒక ఫ్లో చార్ట్లా రాయడం, ఒక డయాగ్రామ్, ప్రతి క్వశ్చన్కి ఏదో ఒక హైలైటర్లా ఉండేలాగా చూసుకున్నాను సార్. నేను ఎక్కువ ఈ ఫ్లో చార్ట్స్ మీద వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశాను ఈ అటెంప్ట్ మాత్రం. ఫస్ట్ అటెంప్ట్లో నేను చేసిన డ్రాబ్యాక్ అదే. ఏం లేదు, జస్ట్ నాకున్న కంటెంట్ని వెళ్ళి నింపేసి వచ్చేయాలి. బట్ ఈసారి అలా కాకుండా మోర్ రిప్రజెంటేటివ్గా డయాగ్రమాటిక్గా రాయడము అలా చేశాను సార్. విత్ మోర్ ఎగ్జాంపుల్స్, మోర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, అలా డేటాని ఇంక్లూడ్ చేయడం అలా చేశాను. అయితే ఇప్పుడు చాలా మంది యువతకి మీరు రోల్ మోడల్, తేజస్విని ఇద్దరు రోల్ మోడల్. బట్ తేజస్విని కూడా ఎవరో ఒకరు రోల్ మోడల్ ఉండే ఉంటారు కదా, వాళ్ళు ఎవరు సార్? రోల్ మోడల్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ని చూసి నేను ఇలా చేయలేదు సార్. నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ వల్లే చూస్ చేశాను. నేను నిజం చెప్పినట్టు మెడిసిన్లో ఉన్నప్పుడు నేను చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఫేస్ చేశాను సార్. అంటే ఒక డాక్టర్గా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్స్ని డీల్ చేస్తూ ఉంటాం సార్. ఒక చిన్న రీజన్స్ వల్ల చిన్న అవేర్నెస్ లేకుండా ప్రాణం పోతే ఎంత ఘోరంగా ఉంటుందో నేను అప్పుడు ఎగ్జాంపుల్ చూశాను సార్. పర్టికులర్గా ఈ ట్రైబల్ పీపుల్ వాళ్ళ దగ్గర చూసినప్పుడు అంటే మనం ఏదో ఒక డిసీజ్ అది అని అనుకుంటాం, కానీ ఈ పొవర్టీ అనేది ఒక పెద్ద డిసీజ్ అని నాకు అనిపించేది సార్. అండ్ ఆ అవేర్నెస్ లేక చిన్న విషయాలకి ప్రాణాలు పోగొట్టుకోవడం అదంతా చాలా ఇంపాక్ట్ చూపించింది. అండ్ దట్స్ అ వెరీ రీజన్ సార్ నేను సివిల్ సర్వీసెస్కి రావడానికి కూడా. సో నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్సే నన్ను ఇటు తీసుకొచ్చాయి సార్. మోర్ ఎవర్ ఒక పర్సన్ ఓరియంటెడ్ కాకుండా ఇన్సిడెంట్ ఓరియంటెడ్గా నేను ఇటు వచ్చానని చెప్పి. అయితే డాక్టర్ ఇన్ ద సెన్స్ మోర్ సెన్సిటివ్ అన్నట్టు. బట్ ఇక్కడ మీకు తెలియదు ఉంది డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఉండేదాన్ని బట్టే మీరు ఉంటే ఉంటారు. బట్ టోటల్ డిఫరెంట్ కదా, మీరు బ్యాలెన్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు?
సార్ ఈవెన్ డాక్టర్గా ఉన్నప్పుడు కూడా చాలా హర్డిల్స్ వస్తాయి సార్, బికాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్తో సీనియర్స్తో అందరితో డీల్ చేస్తూ ఉండాలి. సో ఆ సెన్సిటివిటీ అనేది క్యారీ చేస్తూ ఉంటాం. అంటే అది యాక్చువల్లీ గుడ్ థింగ్ సార్. ఈవెన్ డిపార్ట్మెంట్లో కూడా మనం చెప్పే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది సార్. అంటే ఆ సెన్సిటివిటీని కనుక మనం అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకెళ్తే అది బెటర్ గవర్నెన్స్ అవుతుందని నేను ఫీల్ అవుతాను సార్. సో మనం స్ట్రాంగ్గా ఉండి అది చెయ్యాలి అని చెప్పవసరం లేదు, ఇలా చెయ్యమ్మా అని నీట్గా చెప్పినా సరే చేస్తారు. సో నేను నా డాక్టర్స్ సర్వీస్లో చేస్తున్నప్పుడు నేను కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేశాను. విలేజెస్కి వెళ్ళడం, వాళ్ళని ట్రీట్ చేయడం. సో నాకు ఆ విలేజ్ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంటుందో, నాకు ఆ విలేజ్ సిస్టమ్ ఎలా ఉంటుందో అదంతా క్లియర్ ఐడియా ఉంది సార్. సో నాకు ఆబ్వియస్లీ ఆ ఐడియా, ఆ నాలెడ్జ్, ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా నా అడ్మినిస్ట్రేషన్లో ఉపయోగపడుతుంది. అండ్ డిఎస్పీగా అంటే పోలీస్ దాంట్లో ఎలా ఉంటారు, టు బీ ఆనెస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ నేను నేర్చుకునే చేస్తాను సార్. ఇలా చేయగలను నేను చెప్పలేను, బట్ మిస్టేక్స్ తెలిసినా నేను దాన్ని రెక్టిఫై చేసుకుని చేస్తాను. మీరు ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు చాలా గిరిజన ప్రాంతాలకు వెళ్దామని చెప్పి, డాక్టర్ లైఫ్ అంటే ఇంకా చాలా హ్యాపీగా మీరు దగ్గరుండి వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడొచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఇలాగ డిపార్ట్మెంట్? సార్ అదే చెప్తున్నాను సార్. యాక్చువల్లీ నేను డాక్టర్గా వెళ్ళిన, కానీ ఒక డాక్టర్గా నేను జస్ట్ ఒక క్యూరేటివ్ పార్ట్ రోలే ప్లే చేస్తున్నాను. అంటే వాళ్ళు డిసీజ్ ఎఫెక్ట్ అయ్యి సఫరింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తున్నారు సార్, అప్పుడు నేను ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాను. అండ్ వాళ్ళు వచ్చిన కండిషన్ బట్టి నేను వాళ్ళ ప్రాణాలని కాపాడడానికి ఛాన్స్ ఉంది, కాపాడకపోవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఒక అడ్మినిస్ట్రేటర్గా కనీసం అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా సాల్వ్ చేయొచ్చు కదా సార్. ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను సాల్వ్ చేయడం వేరు, ప్రాబ్లం రాకుండా చేయడం వేరు కదా సార్. సో డాక్టర్గా ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను చేస్తున్నాను, బట్ ఒక అడ్మినిస్ట్రేటర్గా వాళ్ళకి ప్రాబ్లం రాకుండా చేయాలి అనే దానికి బేస్ మీద నేను ఇటు వచ్చాను సార్. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ డిఎస్పీ అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ స్ట్రెస్ మీరు తీసుకోగలరా? సార్ స్ట్రెస్ అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే మెడిసిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్ట్రెస్ చాలా అలవాటు అయిపోతుంది సార్, టు బి హానెస్ట్. అంటే ఎగ్జామ్స్ దగ్గర నుంచి అంటే పెద్ద సిలబస్ ఉంటుంది, చదువుతూ ఉండాలి. సో నాకు తెలిసి అండ్ ఇప్పుడు కూడా మేము వర్క్ చేస్తున్నప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయి, డెలివరీస్ అని అది అని కాల్స్ చేస్తాం. నాకు తెలిసి నీ చేతిలో ఒక ప్రాణం ఉంది, దాన్ని నువ్వు కాపాడాలి అనే స్ట్రెస్ కంటే మిగిలిన ఏ స్ట్రెస్ అయినా మేనేజబుల్ అని నేను అనుకుంటాను సార్. సూపర్. తేజస్విని గారు, ఒక చిన్న క్లారిటీ ఏంటంటే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా అండర్ ప్రెజర్లో ఎక్కువ ఉంటూ ఉంటారు. ఆల్రెడీ చాలామంది లేడీ పోలీస్ ఆఫీసర్ని టాప్ మోస్ట్ పర్సన్స్ మనం చూసే ఉంటాం. అంటే మీరు ఇప్పుడు డిఎస్పీగా అయిన తర్వాత ఎవరైనా ఒక పర్సన్ని ఈ పర్సన్ లాగా ఉంటే బెస్ట్ అని ఎవరైనా రోల్ మోడల్ తీసుకోవడం జరిగిందా? సార్ ప్రెసెంట్ అయితే అడ్మినిస్ట్రేటర్స్గా ఎవరు నాకు అంత పరిచయం అది లేదు సార్, బట్ చాలా స్టోరీస్ విన్నాను సార్. లైక్ అశోక్ కమ్కా గారు కానీ నేను చదువుకుంటున్నప్పుడు కొన్ని స్టోరీస్ వింటాం కదా, అవి వింటున్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది సార్. లైక్ చాలా అంటే కరప్షన్ని ఎంతలా వాళ్ళు బాగా ఎదుర్కొన్నారు, ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయినా ఏం చేసినా సరే వాళ్ళంతా హానెస్టీగా ఎలా నిలబడ్డారు, అవన్నీ నిజంగా ఇన్స్పిరేషన్గా ఉంటాయి సార్. ఆ హానెస్టీ అనేది ఎంత పవర్ఫుల్ థింగో వాళ్ళని చూసినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు, మీరు ఒక మంచి ఏదో ఒక మినిస్టర్ క్యాంపెయినింగ్ వెళ్తూ ఉంది, అట్ ద సేమ్ టైం ఒక అంబులెన్స్ వెళ్తూ ఉంది, మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సేమ్ రోడ్? సార్ ఆబ్వియస్లీ అంబులెన్స్కే ఇస్తాం సార్. అంటే మినిస్టర్ దానికి అది ప్రోటోకాల్ ఉంటుంది సార్, దానికి ఒప్పుకుంటాను. బట్ అంటే ఆ టైంలో మినిస్టర్కి ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేసి, అండ్ దట్టు ఒక ప్రాణం విలువ ఎంత ఉంటుందో ఖచ్చితంగా నాకు ఇంకా ఎక్కువ తెలుసు. అవును సార్, మినిస్టర్ అర్థం చేసుకునే పర్సన్ అనుకున్నారు, మీ యాక్షన్ ఎలా ఉండొచ్చు? సార్ ఒకవేళ మినిస్టర్ గారికి మాక్సిమం చెప్పడానికి అంటే ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాం సార్, బట్ ఫస్ట్ అయితే అంబులెన్స్కే పంపించడానికి ట్రై చేస్తాం సార్. లైఫ్ సేవింగ్ సార్, లైఫ్ సేవింగ్. చెప్పండి, మీ ఎంబీబీఎస్ ఎక్కడ కంప్లీట్ చేశారు? సార్ నా ఎంబీబీఎస్ నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్లో కంప్లీట్ చేశాను సార్. తర్వాత నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను, ప్రైమరీ హెల్త్ సెంటర్ కోటప్పకొండలో వర్క్ చేస్తున్నాను సార్. గ్రూప్ 1 మీరు ఫస్ట్ అటెంప్ట్ కాకుండా సెకండ్ అటెంప్ట్ తీసుకున్నారు కదా, దాని వేరియేషన్ మీకు ఎలా అనిపించింది? అంటే యువతకి మీరు ఏమన్నా ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోగానే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారు వద్దులే అని చెప్పి, వాళ్ళకి మీరు స్ట్రాంగ్ మెసేజ్ ఏమైనా ఇవ్వగలుగుతున్నారు? సార్ బేసికలీ సివిల్ సర్వీసెస్ అంటేనే చాలా అన్ప్రెడిక్టబుల్ సార్. సో ఫెయిల్యూర్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం సక్సెస్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందో ఫెయిల్యూర్ అవ్వడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. మోర్ దాన్ దట్ ఎగ్జాక్ట్లీ. అవును సార్, చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ బట్ వన్స్ మన డిటర్మినేషన్ అండ్ మన డెడికేషన్
చాలా పర్సిస్టెంట్గా, అంటే ఎందుకు మనం సాధించాలనే క్లారిటీ ఉంటే ఆబ్వియస్లీ ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా సరే మనం ముందుకు వెళ్తాం సార్, గ్యారంటీ. డెడికేషన్ టువర్డ్స్ అబౌట్ దేర్ గోల్. అవును సార్, అవును. సో కాకపోతే మనం ప్రీవియస్గా చేసిన మిస్టేక్స్ అన్ని ఎక్కడ తప్పు అవుతుంది రెక్టిఫై చేసుకోవడము, ఫస్ట్ అవి ఐడెంటిఫై చేసుకోవాలి సార్, దేనివల్ల మనం క్లియర్ చేయలేకపోతున్నాము అయ్యి వాటి మీద వర్క్ చేస్తే ఖచ్చితంగా, అంటే హార్డ్ వర్క్ అందరూ చేస్తారు సార్. వన్స్ సివిల్ సర్వీసెస్కి ఇటు వద్దామని డిసైడ్ అయినప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేయాలో అందరికీ తెలుసు, ఎన్ని అవర్స్ చదవాలి అని చెప్పి. సో బట్ ఆ హార్డ్ వర్క్తో పాటు విత్ స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ స్ట్రాటజీస్ తెలుసుకోవడం, ఎలా ఇంప్లిమెంట్ చేస్తే మార్క్స్ వస్తున్నాయో మనం ముందుగానే తెలుసుకోవడం, ఆ స్ట్రాటజీస్ని ఎలా అప్లై చేయాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో నాట్ ఏ జోక్స్ 3 అవర్స్లో అన్ని క్వశ్చన్స్ రాయాలి, అంత స్పాంటేనియస్గా మనం రియాక్ట్ అవ్వాలి. మనం చదివింది ఒకటి, గుర్తొచ్చేది ఒకటి, రాసేది ఒకటి, అది అవుతుంది, ఆ మిస్ మ్యాచ్ అంతా బాగా అవుతుంది. బట్ మనం దాన్ని బాగా ఎక్కడ ఏది రాయాలి, ఆ ఫాస్ట్నెస్ అదంతా, అంటే ముందు నుంచి ఆ ప్రాక్టీస్ కానీ అదంతా చాలా ఇంపార్టెంట్ సార్ మనం ఎగ్జామ్ టైంలో రాయడానికి. సో వాటి మీద అయితే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను సార్. లాస్ట్ టైం ఏదైతే నాకు డ్రాబ్యాక్ అయ్యిందో వాటిని అయితే ఎక్కువ రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేసి అవే రెక్టిఫై చేశాను. మేబీ అవే నాకు వర్క్ అయ్యి ఉన్నాయి అని కూడా అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ టిప్స్ ఏమైనా చెప్తారండి? ఇంటర్వ్యూ ఎందుకంటే రిటన్ ఎగ్జామ్ అంతా ఓకే, తర్వాత ఇంటర్వ్యూస్ లో కూడా కొంతమంది బ్యాక్ వచ్చేవాడు ఎక్కువ మంది ఉంటారు. సో హౌ యూ హ్యాండిల్ ద ఇంటర్వ్యూ? సో ఇంటర్వ్యూ ఏంటంటే, ఇంటర్వ్యూ కూడా చాలా అన్ప్రెడిక్టబుల్ సార్. అండర్ ది స్కై వాళ్ళు ఏమైనా అడుగుతారు మంది. బట్ వన్ థింగ్ ఏంటి అంటే, మన బ్యాక్గ్రౌండ్ లైక్ మన ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ అండ్ వర్కింగ్ అయితే మన వర్కింగ్ దాని మీద మాక్సిమం వెళ్తాయి సార్. ఇంటర్వ్యూలో ఏంటి అంటే, మనం ఒకదాన్ని అడిగితే దాన్ని తీసుకుని వాళ్ళు మళ్ళీ దాని మీద అడుగుతూ ఉంటారు. సో మనం మాట్లాడే ప్రతిదీ చాలా అంటే కాన్ఫిడెంట్ అండ్ జాగ్రత్తగా చేయాలి, చూసుకోవాలి, బ్లఫ్ చేయకుండా. అండ్ ఒక మన నోటి నుంచి ఏమన్నా ఒకటి వచ్చిందంటే దాని మీద మనకి చాలా క్లారిటీతో మనం మాట్లాడేటట్టు ఉండాలి అనమాట. సో అది ఒకటి చెప్తాను. అంటే మన బ్యాక్గ్రౌండ్ గురించి కానీ, మన ప్రొఫెషన్ గురించి కానీ, కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ప్రజెంట్ ఏమవుతున్నాయి, ఆ టైం పీరియడ్లో ఏమవుతున్నాయి, వాటి గురించి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది సార్ ఇంటర్వ్యూ. మీరు బాగా స్ట్రెస్ ఫీల్ అయింది గ్రూప్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడా, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడా? సార్ యాక్చువల్లీ నేను మెయిన్స్ రాస్తున్నప్పుడు నాకు హెల్త్ చాలా అప్సెట్ అయింది సార్. చాలా హై ఫీవర్ ఉండి నేను హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యాను. మెయిన్స్ అప్పుడు కూడా ఆన్సర్ రైటింగ్ అప్పుడు నేను చాలా స్ట్రెస్ తీసుకున్నాను సార్. ఎందుకంటే నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిన 2-3 డేస్కి నాకు మెయిన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. కొద్దిగా హిస్టరీ అలాంటి పేపర్స్కి అయితే ఎక్కువ రివిజన్ ఉండాలి, లేకపోతే అసలు మర్చిపోలేము. సో మెయిన్స్ ఎగ్జామ్ దాని కాకపోతే నేను చాలా కాన్ఫిడెంట్ కూడా లూజ్ అయ్యాను నిజం చెప్పాలంటే. ప్రిపేర్ అంటే లాస్ట్ ఒక 10-15 డేస్ చాలా ఇంపార్టెంట్ ఆ ప్రిపరేషన్ టైంలో. ఎందుకంటే అప్పుడే మనం ఫాస్ట్గా రివిజన్ అన్నీ చేస్తాం. బట్ నాకు ఆ టైం పీరియడే చాలా డిస్టర్బ్ అయ్యింది. సో దానికి నేను చాలా బాధపడ్డాను అండ్ కాన్ఫిడెంట్ కూడా లూజ్ అయిపోయాను. ఈసారి కూడా నేను ఏం చేయలేనేమో అని అనుకున్నాను అనమాట. బట్ థ్యాంక్ఫుల్లీ ఉన్నదే నేను అంటే కానీ అంటారు కదా సార్, హార్డ్ వర్క్ ఎప్పుడు పోదు మనం చదివింది అని. అది నాకు నిజంగా హెల్ప్ అయింది ఆ టైంకి. సో నేను ఇంకా హెల్త్ అప్సెట్ అయినా సరే, ఈవెన్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను చాలా వెరీ లో హెల్త్తో రాశాను అనమాట. సో అప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. అండ్ ఇంటర్వ్యూ టైంలో కూడా నిజంగా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను సార్. నాకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చాలా బాగా అయింది సార్. తో నేను సెలెక్ట్ అవ్వకపోయినా అప్పుడు బోర్డ్ అదంతా నేను అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి అన్ని అయిపోయింది. బట్ ఐ డోంట్ నో, సెకండ్ టైం ఇంటర్వ్యూకి నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను అండ్ చాలా టెన్షన్ కూడా పడ్డాను. బట్ థ్యాంక్ఫుల్లీ నా బోర్డ్ మెంబర్స్ చాలా చాలా కోడియల్ ఉన్నారు సార్, వాళ్ళు అందరూ వెరీ కోడియల్ ఉన్నారు. అండ్ చాలా మంచి క్వశ్చన్స్, ఎక్కువ మెడిసిన్ రిలేటెడ్ అడిగారు. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేస్తాం ఇవన్నీ అడిగారు. అండ్ అవును సార్, నా వర్క్ రిలేటెడ్ ఇవన్నీ ఎక్కువ అడిగారు. సో అది నాకు కొద్దిగా అడ్వాంటేజ్ అయింది, మాక్సిమం వర్క్ రిలేటెడ్ ఇటు వెళ్ళారు కాబట్టి. అండ్ బోర్డ్ వాజ్ చాలా కార్డియల్గా ఉండడం వల్ల అది ఒక లక్ అయింది సార్. అందుకే వాళ్ళు ఎక్కువ ఏమి స్ట్రెస్ అదేం పెట్టలేదు, చాలా కోడియల్గా చాలా జోవియల్గా అలా అయ్యింది సార్. ఐఏఎస్ కృష్ణ తేజ గారు మీకు అడిగారు, ఆయన స్పీచ్ లో చెప్పారు మన వీక్నెస్ ఏంటో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మన సక్సెస్ వస్తామని చెప్పి. మీ వీక్నెస్ మీరు ఐడెంటిఫై ఎప్పుడు చేసేసారు? సెలెక్షన్ అంటే రిటన్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ సార్. రిటర్న్ ఎగ్జామ్స్ అప్పుడు నా వీక్నెస్ వచ్చేసి నేను చాలా ఐసోలేటెడ్గా ప్రిపేర్ అయ్యాను చెప్పాను సార్. నాకు అసలు ఏమీ తెలియదు సార్ అసలు వేరే వాళ్ళ ఆన్సర్ కాపీస్ ఎలా ఉన్నాయో కూడా నేను ఒక్కసారి కూడా చూడలేదు నా ఫస్ట్ అటెంప్ట్లో. అది చాలా చాలా డ్రాబ్యాక్. అసలు ఒక ఆస్పిరెంట్ అలా ఎవరు ఉండరు, బట్ నేను ఎలా ప్రిపేర్ అయ్యానో నాకే తెలియట్లేదు. అది నాకు చాలా డ్రాబ్యాక్ అయింది.
తర్వాత నేను సెకండ్ అటెంప్ట్ అదే తెలుసుకున్నాను. మార్క్స్ రిలీజ్ చేస్తారు కదా, మార్క్స్ రిలీజ్ చేసినప్పుడు నాకు టాపర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇంత డిఫరెన్స్ ఉంది అంటే నేను చాలా తప్పు చేశాను అని నాకు అర్థమైంది. తర్వాత ఒక పీర్ గ్రూప్లో ఫామ్ చేసుకోవడము, వేరే వాళ్ళ ఆన్సర్ కాపీస్ చూడటము, ఎలా ఉంది వాళ్ళ కాపీస్లో ఉన్న మెరిట్స్ ఏంటి, నా కాపీస్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, మెరిట్స్ ఏంటి, అవన్నీ చూసుకుని ఇదే ఇక్కడ అప్లై చేస్తే బాగుంటుంది, ఇక్కడ అప్లై చేస్తే బాగుంటుంది అని చూసుకుని దాన్ని బట్టి నేను రెక్టిఫై చేసుకుంటూ చదివాను సార్. ఓకే, ఎక్కువగా గ్రూప్స్ అంటే హ్యాండ్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఐ థింక్ సో మీరు మంచి హ్యాండ్ రైటింగ్. చాలా మంది హ్యాండ్ రైటింగ్ లేక కూడా చాలా మంది ఫెయిల్యూర్ అవుతుంటారు. వాళ్ళకి ఏమైనా చిన్న టిప్స్ అంటే ఏమైనా చెప్పగలరు? సార్ అది హ్యాండ్ రైటింగ్ 100% రోల్ చూపిస్తుందని నేను అనలేను కానీ బట్ ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది సార్. అంటే హ్యాండ్ రైటింగ్ బాగుందా లేదు అనే దానికంటే నీట్గా ప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్. అంటే వర్డ్స్ అర్థం అవ్వాలి. ఈవెన్ నాది కూడా కర్సివ్ రాస్తే డాక్టర్ హ్యాండ్ రైటింగ్లో అర్థం వెళ్ళిపోతుంది సార్. నా రైటింగ్ నాకే ఒక్కొక్కసారి అర్థం కాదు. నేను ఆన్సర్ రైటింగ్ కాపీస్లో నేను కూడా అది ఫేస్ చేశాను. చాలా కాన్షియస్గా రాశాను అనమాట. డాక్టర్ రైటింగ్ రాకూడదు, నార్మల్గా రాయాలి అనేది నేను కూడా చాలా ట్రై చేశాను. అవును సార్, అంటే రైటింగ్ బాగుంది బాగాలేదు అనే దానికంటే ఆ ప్రజెంటేషన్ నీట్గా ఉందా లేదా, అర్థమవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామినర్కి మనం స్ట్రెస్ ఇవ్వకూడదు. మన పేపర్ చూస్తే ఓకే అన్నట్టు వెళ్ళాలి కానీ ఏం రాశారు అని వెతుక్కునేటట్టు ఉండకూడదు. అది ఒకటి చూసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, ప్రిపరేషన్ ఎలా ఉంటే బెస్ట్? చాలా మంది ఉంటారు మోర్ దాన్ 16 hours ఇలా చదువుతూ ఉంటారు, బట్ వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉంటారు. బట్ కొంతమంది ఉంటారు చాలా తక్కువే ఉంటుంది, బట్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఏది బెస్ట్ అంటారు? సార్ క్వాంటిటీ ఆఫ్ టైం కంటే క్వాలిటీ ఆఫ్ టైం చాలా ఇంపార్టెంట్ సార్. ఆ క్వాలిటీని మనం అంటే ఎలా యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీర్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యేది ఆ గైడెన్స్ కానీ పీర్ గ్రూప్ కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ టాపర్స్ కాపీస్ కానీ పక్కన వాళ్ళ కాపీస్ కానీ మన కో ఆస్పిరెంట్స్ కాపీస్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది సార్. ఓకే, వాళ్ళలో ఏం వాళ్ళ ఎక్కువ వస్తున్నాయి అని. సో ఎప్పుడైనా మనం అంటే అలా వెళ్తున్నప్పుడు ఆ కాపీస్ కానీ లేకపోతే మన మెంటర్స్ యొక్క మాటలు కానీ అవన్నీ మనం బాగా తెలుసుకోవాలి సార్. అండ్ మన మిస్టేక్స్ని మాత్రం మనం రెక్టిఫై చేసుకోవాలి. దట్స్ ద ఫస్ట్ స్టెప్. అసలు అది మనకి తెలిస్తే అప్పుడు మనకి ఈజీ అవుతుంది సార్ ఎక్కడ మనకి డ్రాబ్యాక్ అయింది. ఎందుకంటే చాలా బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళని చూసాను సార్, నాకంటే మంచిగా పెర్ఫామ్ చేసి అది. బట్ మనకు ఆ స్పాంటేనియస్ రియాక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎంత స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతున్నాము, ఏది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకున్నాం అనుకో, ఈ టాపిక్ మీద ఏదన్నా క్వశ్చన్ వస్తే ఈ టైప్లో నేను రాయాలి, ఈ డేటా నేను రాయాలి అనేది మన మైండ్లో ఎంత ఉండాలంటే ఇంకా మనకి అది ఫింగర్ టిప్స్ మీద ఉండాలన్నమాట విత్ డేటా రిలేటెడ్. అలాంటి అయితే మనకి ఇంకా చాలా ఈజీ అవుతుంది. సో అవన్నీ ముందు మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో చాలా స్ట్రెస్ ఉంటుంది. చాలా మనం నార్మల్ మాక్ టెస్ట్లో రాసేది వేరు, ఎగ్జామ్లో రాసేది వేరు ఉంటాయి సార్. సో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీకి మనం అలవాటు పడాలి. అది ఒకటి బాగా చూసుకుంటే బెటర్ ఉంటుందని అనుకుంటున్నాను. డాక్టర్ తేజస్విని కాస్త డిఎస్పీ తేజస్విని, ఈవెన్ దో డ్రెస్ కోడ్ కూడా చేంజ్ ఉంటుంది, వైట్ టు కాకి. అసలు ఆ డ్రెస్ కోడ్ చేంజ్ అన్న మూమెంట్ మీ మైండ్లోకి వచ్చి ఉంటుంది, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది సార్. సార్ పోలీస్ యూనిఫామ్ అనేది టు బి హానెస్ట్ చాలా పవర్ఫుల్ థింగ్ సార్. ప్రౌడ్ అండ్ పవర్ఫుల్ ఒక చరిష్మా ఉంటుంది సార్ ఆ యూనిఫామ్లో. అది కానీ ఫస్ట్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా అందరూ నీ హైట్కి అదే కరెక్ట్ ముందనే అదే అనేవాళ్ళు అనమాట. ఎవరు అయినా సరే ఫస్ట్ పర్ఫెక్ట్ ఉంటావు, డిఎస్పీకి పర్ఫెక్ట్ ఉంటావు అయ్యి అని అనేవారు. I'm very happy sir and I'm very excited to wear that uniform and to serve the state. ఆ చరిష్మా అదంతా క్యారీ చేస్తూ ఉంటుంది. అది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. లక్ష్య సాధన ఉంటే సుసాధ్యాన్ని కూడా సాధ్యం చేయొచ్చు అని మీరు నిరూపించారు. అసలు ఇప్పుడున్న యువతకి మీరు ఏదైనా చిన్న మెసేజ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ? నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది అండ్ చాలా హర్డిల్స్ కూడా వస్తూ ఉంటాయి. బట్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. ఈవెన్ నా లైఫ్ చూసుకున్నా నేను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అట్ ద చాలా ఎర్లీ ఏజ్ నుంచి. బట్ వన్ థింగ్ దట్ కీప్ మోటివేటింగ్ మీ బికాజ్ ఐఎమ్ వెరీ నాకు ఇది కావాలి, నా గోల్ ఇది అని నేను చాలా క్లారిటీగా ఉన్నాను సార్. ఏదైనా ఇది సాధించాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఆఫ్ థాట్ చాలా ఇంపార్టెంట్. మనకి ఏం కావాలి అనేది మనకి తెలిస్తే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా మనం ముందుకు వెళ్తూ ఉంటాము. అండ్ ఇఫ్ యూ అంటే మనకి ఏదో అవసరం లేదు సార్. వీఆర్ వెరీ లక్కీ టు బోర్న్ ఇన్ దిస్ జనరేషన్. మనకి అన్నీ అవైలబుల్ ఉన్నాయి, మనకి టెక్నాలజీ ఉంది, మనం ఎక్కడికో వెళ్ళి చదవవసరం లేదు, ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని చదవ. సో మనకున్న రిసోర్సెస్ని మనం వర్త్ఫుల్గా యూజ్ చేస్తే అండ్ మన ఫ్యామిలీ సపోర్ట్
కనుక అన్నీ ఉంటే అండ్ నథింగ్ కెన్ స్టాప్ అస్. మన హార్డ్ వర్క్ని మనం చేస్తూ ఆ డెడికేషన్తో పర్సిస్టెన్స్తో ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, బట్ అవన్నిటి నుంచి మనం లెసన్స్ నేర్చుకుని వెళ్ళాలి. ఈవెన్తో నేను కూడా ఫెయిల్యూర్స్ చూసిన తర్వాతే నేను ఈ స్టేజ్కి వచ్చాను. సో అది మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. నాకు ఇది ఫెయిల్యూర్ అయ్యింది, నాకు ఎందుకు రావట్లేదు అని ఎప్పుడూ అనుకోకూడదు. మేబీ సంథింగ్ బెటర్ డిజర్వ్స్ ఫర్ అస్ అనుకుని ముందుకు వెళ్ళాలి. తెలిసినగా చెప్పండి, మహిళా యువతలకి యాజ్ ఎ మహిళగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ నార్మల్గా ఇలాంటివి ఒక ఫీమేల్ అచీవ్ చేస్తే ఇంకా గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుంది సార్ మేల్ కంటే. మనం ఇంకా ఎంత డెవలప్ అయినా ఆ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఇంకా చూస్తూ ఉన్నాము. సో నేను ఫ్యామిలీస్కి కానీ ఇంట్లో ఉన్న అందరికీ కానీ ఈవెన్ టు ద ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను. అంటే ఇంట్లో ఆ మేల్ ఫీమేల్ అనే ఇన్ఈక్వాలిటీ చూపించకుండా ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తే దే విల్ అచీవ్ మోర్ హైట్స్. ఆ జెండర్ ఈక్వాలిటీ అనేది ఫస్ట్ నుంచి ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను, ఆ డిఫరెన్సెస్ లేకుండా. అండ్ అమ్మాయిలు కూడా దేనికి భయపడకుండా వాళ్ళు అచీవ్ చేయాలనుకునే దాన్ని ఇంట్లో ధైర్యంగా చెప్పి బయట కూడా అంతే ధైర్యంగా ఫైట్ చేసి, బికాస్ ఏ ఫీమేల్ తక్కువ కాదు సార్ మేల్ కంటే. ఫీమేల్ హ్యావ్ మోర్ డెడికేషన్ అండ్ మోర్ విల్ పవర్, మోర్ ఫోకస్డ్ అండ్ మోర్ విల్ పవర్ ఉంటారు. అండ్ వాళ్ళ ఎమోషన్స్ కానీ అన్నిటిని ఎక్కువ ఎదుర్కోగలరు సార్. సో దే హ్యావ్, ఇంకా చెప్పాలంటే దే హ్యావ్ మోర్ ఛాన్సెస్, ఇవన్నీ తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ఇన్బోర్న్గానే వాళ్ళు అలాగా డిజైన్ అవుతారు. సో వాళ్ళకి కనుక ఆ ఆపర్చునిటీని ఇస్తే దే కెన్ అచీవ్ ఇంకా మోర్ గ్రేట్ హైట్స్. సో ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అదే చెప్దామని అనుకుంటున్నాను. గివ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఎవ్రీ గర్ల్ చైల్డ్. జెండర్ ఈక్వాలిటీ అనేది ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా ఎక్కడ భయపడకుండా వాళ్ళు అచీవ్ చేయాలనుకునే డ్రీమ్ని ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా, ఎంతమంది డిస్కరేజ్ చేసినా నాకు ఇది కావాలి అని ఫైట్ చేసి మరీ సాధించాలని కోరుకుంటున్నాను సార్. అయితే లేడీస్ మానసికంగా ఎంతో స్ట్రాంగ్, ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలంటే ఏమైనా చెప్పగలరా మీరు? ఎందుకంటే కంపల్సరీ కావాలి సార్. అది యాక్చువల్లీ నార్మల్గా అంటే ఈ చేంజ్ అవుతున్న జనరేషన్స్కి మన ఫుడ్ అన్నిటి వల్ల ఇంకా మోర్ ఆ హెల్త్ ఇష్యూస్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. అండ్ మనం ఎకడమిక్స్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నామో స్పోర్ట్స్ మీద కూడా అంతే. స్పోర్ట్స్ అనే దానికంటే ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయాలి. మరీ ఎక్కువ ఏం కాదు, ఎవ్రీ డే ఒక ½ an hour to 45 minutes ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్ నుంచి, సిన్స్ ద ఏజ్ ఆఫ్ 3 or 4 years నుంచి మనము ప్రతి ఒక్కరికి, నాట్ ఫీమేల్ అనే కాదు, బోత్ మెన్ అండ్ మేల్, చిన్నపిల్లలు బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ప్రజెంట్ జనరేట్ అవుతున్న ఈ మనకి అడల్ట్రేషన్ ఫుడ్ వల్ల కానీ వల్ల కూడా. సో ఆ ఫిజికల్ దాన్ని కానీ అది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వర్క్ అందరూ చేయాలి, బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో అది మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. మన హెల్త్ అని అంటే అప్పుడు అంటారు కదా సార్, హెల్త్ ఈజ్ వెల్త్ అని. హెల్త్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. అండ్ ఇది లేట్ అని ఏమి కాదు, ఇప్పటికీ అయినా సరే మన హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈ టిప్స్ ఎస్పెషల్లీ ఫిజికల్, మెంటల్ కానీ మీరు యాజ్ ఎ డాక్టర్గా చెప్పారా, అయితే యాజ్ ఎ డిఎస్పీగా చెప్పబోతున్నారా? సార్ డాక్టర్గా అంటే నాకు హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ ఇంకా బాగా తెలుసు సార్. సో దానివల్ల నిజం చెప్పాలంటే ఒక డాక్టర్గా ఇంకా ఎక్కువ చెప్పాలి, బట్ నేను చాలా షార్ట్ అండ్ క్రిస్ప్గా చెప్పాను. అండ్ యాజ్ ఏ డాక్టర్ అండ్ డిఎస్పీగా రెండు విధాలుగా చెప్తున్నాను, రెండు విధాలుగా చెప్తున్నాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫస్ట్ నుంచి ఆ ఫిజికల్ యాక్టివిటీని దాన్ని బిల్డప్ చేసుకుని ఎకడమిక్గా ఎంత స్ట్రాంగ్ ఉంటున్నామో మనం ఫిజికల్గా కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి సార్. ఓకే, తేజస్విని గారు డిఎస్పీగా సెలెక్ట్ అయినందుకు వాళ్ళ బ్రదర్ అవినాష్ గారు వారి మాటలోనే వాళ్ళ ఆనందాన్ని చెప్తారు. నా పేరు అవినాష్ అండి. మాకు చాలా సంతోషంగా ఉంది మా చెల్లి డిఎస్పీ సాధించినందుకు. నేను మా ఫ్యామిలీ మాత్రమే కాదు, మొత్తం హోల్ విలేజ్ అంతా చాలా సంతోషంగా ఉంది. మా చెల్లి విజయాన్ని చాలామంది ఇక్కడ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా మరిన్ని అధికారులు ఇలా రావడానికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మా చెల్లికి కంగ్రాట్స్ అండ్ విషెస్ తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఒకసారి సర్వీస్లో జాయిన్ అయ్యాక మంచి పనులు చేసి సమాజానికి సేవ చేసి ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఓకే, వాళ్ళ చిన్న వికాస్ గారు ఉన్నారు, ఆయన మాటలో తెలుస్తాను. అండి, నా పేరు వికాస్ అండి. నేను ఇక్కడే భీమడోల్ కోర్టు, ఏలూరు కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. డిఎస్పీ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా చెల్లి మాకే కాదు మొత్తం ఈ ఊరికే మంచి పేరు తీసుకురావాలని, తను ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నానండి. కంగ్రాట్స్ అండి. ఓకే, వాళ్ళ వదినతో కూడా మాట్లాడదామండి. నాకు చిన్ను ఫస్ట్ పరిచయం అయినప్పుడు
నాకు తన గురించి తెలిసింది ఏంటంటే తను చాలా సింపుల్, డిసిప్లిన్ అండ్ హంబుల్. తన ఈ సక్సెస్ వెనకాల చాలా హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ ఉన్నాయి. సో మా ఫ్యామిలీ అంతా ఈ అచీవ్మెంట్, ఈ సక్సెస్ని చాలా హ్యాపీగా ఉన్నాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చిన్ను. ఐ విష్ యూ ఇన్స్పైర్ ఎవ్రీవన్ వేర్ ఎవర్ యూ సర్వ్. కంగ్రాట్స్. చిన్ను చాలా కైండ్ అండ్ కంపాషనేట్. ఈ ప్రొఫెషన్ ఎంచుకొని తన సొసైటీకి తన పోస్ట్ని 100% జస్టిఫై చేసేదని మేము అనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. చెప్పండి, అసలు మీకు కాన్ఫిడెంట్ ఉందా ఆవిడ డిఎస్పీ కొత్తగా? తన ప్రిపరేషన్ని తను ఎంత కష్టపడిందో మేము అందరం చాలా విట్నెస్ చేసాము. మాకు 100% నమ్మకం ఉంది. అయితే మరి ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యారు కదా, మరి అప్పుడు ఉంటుంది కదా, డిస్కరేజ్మెంట్ ఏమైనా ఉందా, లేకపోతే అప్పుడు కూడా మీరు ప్రోత్సహించారు? అన్నీ తను చాలా కాన్ఫిడెంట్గానే తీసుకొని చాలా అవేం పట్టించుకోకుండా చాలా కాన్ఫిడెంట్గా తను ప్రిపేర్ అయ్యింది. మిమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు? మమ్మల్ని కాదు, మేము ఎప్పుడు డిస్కస్ చేయాలి. అంటే అలా అని కాదు, మేమైనా ఎప్పుడైనా డిప్రెస్ అవుతాం కానీ మా చెల్లి ఇప్పుడు అయ్యేది కదా, అలాగే స్ట్రాంగ్గా ఉండేది. అందుకని మన డిఎస్పీగా సెలెక్ట్ అయిన తలారి తేజస్విని గారు మన స్థానిక భీమడోల్ దీపాల్ స్కూల్లో చదవడం జరిగింది. ఆవిడ అచీవ్మెంట్ని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి అసలు వాళ్ళ అనుభూతి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ స్టూడెంట్ డిఎస్పీగా సెలెక్ట్ అయింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది, సంతోషం ఉంది. ఈరోజు కూడా మా స్కూల్లో మరి డిఎస్పీ గారిని సన్మానించడం జరిగింది, తలారి తేజస్విని గారిని సన్మానించడం కూడా జరిగింది. ఆమె కూడా పిల్లలకు మోటివేషన్ క్లాస్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మా స్కూల్లో ఈరోజు మెరిట్ స్టూడెంట్స్ కూడా అవార్డు కూడా ఆమె ఇవ్వడం జరిగింది. నిజంగా మా స్కూల్లో చదివినటువంటి ఒక అమ్మాయి ఈ విధంగా మంచి స్థాయిలోనికి ఎదిగింది అనేది చాలా గర్వకారణం, గొప్ప విషయం. మన స్కూల్లో నుంచి చాలామంది ఈ విధంగా మంచి పొజిషన్లో ఉన్నారు. మరి అటువంటి వారిలో మరొకరు కూడా ఈ విధంగా గొప్ప స్థాయిలో ఉన్నారనేది చాలా సంతోషకరమైన విషయం. తను ఎలా ఉండేది? యాక్టివ్గా ఉండేదా స్టడీస్లో? అంటే అప్పుడున్నట్టు టీచర్స్ యాక్చువల్లీ ఇద్దరే ఇప్పుడు ఉన్నారు. అంటే ఆమె అరౌండ్ 10 years బ్యాక్ చదివా. ఆ టీచర్స్ చెప్పిన మాట ఏంటంటే ఆమె చాలా యాక్టివ్గా ఉన్నారు స్టడీ విషయంలో. అలాగే అంటే స్టడీ విషయంలో బాగా యాక్టివ్గా ఉన్నారు, కానీ డిసిప్లిన్గా ఉన్నారు. అది మెయిన్. ఎక్కువ టీచర్స్ గుర్తు చేసుకునేది ఏంటంటే చాలా డిసిప్లిన్డ్గా ఉండేటువంటి ఒక అమ్మాయి అనేది విషయం చెప్పారు. ఎక్కువ స్టడీ మీదే ఫోకస్ చేసుకున్నారు. మిగతా విషయంలో ఎక్కువ పార్టిసిపేట్ చేయకపోయినా కానీ ఎక్కువ స్టడీ మీద కాన్సన్ట్రేట్, డిసిప్లిన్డ్గా ఉండి ఏదైతే చెప్తున్నారో దాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని టీచర్స్తో బాగా కోఆపరేట్ చేసినట్టు వారుగా టీచర్స్ చెప్పడం జరిగింది. ఓకే మేడం, తేజస్విని ఎలా చదివేది, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే తను ఎల్కేజీ నుండి ఇక్కడే చదివారండి. చిన్నప్పటి నుంచి కూడా తను మంచి తెలివిగా, మంచి క్రమశిక్షణతో, యాక్చువల్లీ ఏంటంటే తల్లిదండ్రులు చెప్పిందే కానివ్వండి, పిల్లల నుంచి కూడా ఎప్పుడు టీచర్స్ దగ్గర కూడా ఎప్పుడు ఒబీడియంట్గా ఉండేది. ప్రతి అంటే చదువులో కొంచెం స్టార్టింగ్లో తక్కువగా ఉన్న తర్వాత చదువు విలువ ఏంటో తెలుసుకుని నిదానంగా ఇంప్రూవ్ అయ్యి బాగా మంచి మార్క్స్ 10th వచ్చేసరికి చాలా మంచి మార్క్స్, మంచి రిజల్ట్ తెచ్చుకుంది. అలాగని ఎప్పుడు కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా ఇదే స్కూల్లో చదివి ఉన్నారు. అంటే 10th క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువగా చదవాలి అని 9th స్టార్ట్ అయింది. 10th వచ్చిన తర్వాత పోటీతత్వం అనేది బాగా ఏర్పడింది వాళ్ళల్లో. కనుక తను చదవాలి అంటే గోల్ రీచ్ అప్పటికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎలాగైనా మంచిగా చదవాలి అనుకునేవాళ్ళు, అంత పట్టుదలగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ పిల్లలు మొత్తం అందరూ కూడా మంచిగా చదివారండి అసలు. తర్వాత ఏంటంటే వాళ్ళ ఇంట్లో మొత్తం ఆ ఫ్యామిలీ మెంబర్సే కానివ్వండి, ఈ స్కూల్ అంటే ఒక పేరు ఉంది, దీపాల్ స్కూల్ అంటే ఒక మంచి నేమ్ ఉంది, ఒక బ్రాండ్ ఉంది మనకి. కనుక కంపల్సరీ వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా ఎంత చదివినా కానీ అంటే టీచర్స్ చెప్పినప్పుడు ప్రతిదీ శ్రద్ధగా వినేవారు, ఆచరించేవారు. మెయిన్ అది ఆటోమేటిక్గా అనుకుంటూ ఉండేవాడు, ఎప్పుడైనా బాగా చదువుతారు అనుకునేవాడు, కానీ ఇంత డిఎస్పీ అంత స్థాయికి ఎదుగుతారని మాత్రం అనుకోలేదు. ఇది అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. తలారి తేజస్విని నా జూనియర్ అండి. స్కూల్లో ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. తను డాక్టర్ అయ్యిందంటేనే మాకు చాలా గర్వంగా ఉంది. అలాంటిది మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. తను ఈ స్టేజ్లోకి వచ్చిందంటే చాలా ప్రౌడ్గానే ఉంది. తను ఈ స్కూల్లోనే మంచిగా చదువుకుంది, చాలా డిసిప్లిన్డ్గా ఉండేది. ఈ స్టేజ్కి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ తేజస్విని. మీరు ఏమైనా అబ్జర్వ్ చేసేవాళ్ళ? అందులో ఫ్రెండ్ కూడా అబ్జర్వ్ చేసేవాళ్ళ? అంటే అంటే 8th వరకు కూడా తను చాలా డల్ గానే ఉండేది సార్ స్టడీస్ లో. కానీ 9th వచ్చేసరికి తను చాలా కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది ఎడ్యుకేషన్ పట్ల. తన ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. తను ఇంటర్లో కూడా చాలా బాగా గ్రిప్ అయ్యింది. తను ఒక్కసారి మెడిసిన్ సీట్ వచ్చేసరికి చాలా షాకింగ్ గా అనిపించింది, కానీ చాలా హ్యాపీగా కూడా అనిపించింది సార్.
ఓకే, సో ఫైనల్ గా మీ జూనియర్ డిఎస్పీ మా జూనియర్ చాలా సంతోషంగా ఉంది సార్. యాజ్ ఎ ఫ్యామిలీ ఫ్రెండే కాదు, సీనియర్గా కూడా చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ తేజస్విని. కంగ్రాచులేషన్స్ అండి Thank you, మా sir. సుమన్ టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మీలాగా మంచి బ్రదర్స్ ఉండి మిమ్మల్ని ఇంతవరకు ప్రోత్సహించి ఇంకా మీరు మరిన్ని అత్యున్న శిఖరాలకు వెళ్ళాలని చెప్పి సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.